మన స్కూల్స్ అండ్ బైబిల్ కాలేజెస్లో కానీ ఎక్కువ మంది ఉమెన్, మెయిన్గా అమ్మాయిల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. హౌ షుడ్ దే ఓవర్కమ్ ఇట్, బోత్ స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ అండ్ mentally? How can they overcome it? Before I can even start, I want to mention clearly that I'm not a doctor. Neither am I giving anyone any medical advice. కానీ నాకేం పని చేసింది అని చాలామంది అడిగారండి. మీరేం చేయాలి అనేది నేను చెప్పడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ వాట్ వర్క్డ్ ఫర్ మీ అని నేను చెప్పాలి అంటే, ఫస్ట్ నుంచి కూడా అంటే నాకు వెన్ ఐ హిట్ ప్యూబర్టీ అప్పటి నుంచి కూడా చాలామంది అంటారు, కొంతమంది పోస్ట్ చేస్తూ ఉండేవారండి, ఏమన్నా తెలుసా, శ్రేష్ఠ ఏంటి ఫేస్ సర్జరీ చేయించుకుంది, ప్లాస్టిక్ సర్జరీ, అప్పుడు ఫోటో చూడండి ఇప్పుడు ఫోటో చూడండి అని చెప్పి. ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇప్పటివరకు నేను చెప్పలేదండి. అప్పుడు ఫోటో ఏదైతే చూపిస్తున్నారో అది నేను పీసీఓడి హైగా ఉన్న, అంటే సివియర్గా పీసీఓడి ఉన్న టైంలో లైక్ ఫేస్ పూర్తిగా మారిపోతుంది అనమాట. దట్స్ రియలీ ఎంబారసింగ్. అది చాలా సిగ్గుపడుతూ ఉంటారు పీసీఓడితో బాధపడే అమ్మాయిలు, ఆడవాళ్ళు. ఫేషియల్ హెయిర్ గ్రో అయిపోతూ ఉంటుంది, ముక్కు కూడా కొన్నిసార్లు పెద్దగా అయిపోతూ ఉంటుంది, లావ్ అయిపోతూ ఉంటాం, అనుకోకుండానే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటుంది. ఇలా రకరకాల ఎవరి సిమ్టమ్ వాళ్ళకు ఉంటుంది. పీరియడ్స్ చాలా మంత్స్ రాకుండా ఉంటుంది. మొన్న ఒక సిస్టర్ చెప్పారు 8 months నుంచి నాకు పీరియడ్స్ రాలేదు. అటువంటి హారబుల్ సిమ్టమ్స్ ఉంటాయి, భయంతో ఉంటాం కదండి. అదంతా నేను అనుభవిస్తూ వెన్ ఐ కన్సల్టెడ్ మై డాక్టర్, చాలా చక్కని గైడెన్స్ మాకు ఇస్తూ నాకేమని చెప్పారంటే, యూ హ్యావ్ టు వర్కౌట్ అండ్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ వెయిట్ అని చెప్పారు. వర్కౌట్ అంటే నేను అసలు నాకు ఇష్టం అంత ఇంట్రెస్ట్ ఉండదు, టైం కూడా మనకు ఉండదు కదా. లేచామంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రన్ టు కాలేజ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ టిల్ అరౌండ్ 6 AM ఫర్ మై ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్స్. సో నాకు వర్కౌట్ చేసే టైం దొరకలేదు. అటువంటి సమయంలో నేను ఒక డాక్టర్ గైడెన్స్ తీసుకొని అసలు ఏం తినాలి, డైట్ ఏం తీసుకోవాలి అని చెప్పి నేను చక్కగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. లైక్ ఆఫ్టర్ 6 నేను తినేదాన్ని కాదు, 6 తర్వాత తినడం మానేసి ఇటువంటివన్నీ చేస్తూ జస్ట్ బిఫోర్ లైక్ ఫ్యూ మంత్స్ బిఫోర్ ద వెడ్డింగ్ నాకు కూడా ఐ యూస్ టు హ్యావ్, ఐఎమ్ టెలింగ్ దిస్ ఓపెన్లీ, నాకు అరౌండ్ 3 monthsకి ఒకసారి అలా పీరియడ్స్ వస్తూ ఉన్నప్పుడు ఐ రీసెర్చ్డ్ ఆన్లైన్ అండ్ దిస్ వర్క్డ్ ఫర్ మీ. నాకు పనిచేసిందే. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ వర్క్ ఫర్ అదర్స్. నేను ఒక జ్యూస్ తాగుతూ ఉండేదాన్ని, అది కరేలా జామున్ జ్యూస్ అని చెప్పి, కాకరకాయ అండ్ వెంటనే చిరాగ్గా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారండి, జామున్ అంటే నేరేడు పండు, ఈ రెండు కలిపి దే వాజ్ దిస్ మిక్స్ అనమాట. అది రోజు మార్నింగ్ నైట్ వాటర్లో కలుపుకొని తాగినప్పుడు లైక్ డైట్ కన్నా ఎక్కువగా నాకు పనిచేసింది అది. Then my period started getting stabilized, the dates got stabilized and mundu kanna it got so much better అని చెప్పి I got a report and surprisingly దేవుని కృప చేత as soon as we got married, God opened my womb and gave me this beautiful blessing. Praise God. I think it will help a lot of young girls, and please don't neglect your health. ఏ సమస్య వచ్చినా go to a good doctor. And not only going to a doctor, do pray about it. ఎందుకంటే యాజ్ ఫర్ యాజ్ ఐ నో వాట్ ఎవర్ శ్రేష్ఠ ఫేసెస్ ఇన్ అవర్ లైఫ్, నాకు తను పరిచయం లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నాకు లైక్ ఫేస్ టు ఫేస్ నాకు పరిచయం అయింది. అప్పుడు దాకా వీ డిడ్ంట్ నో ఈచ్ అదర్. అంటే ఐ హ్యావ్ నోన్ హర్, ప్రాబ్లీ ఐ డోంట్ నో అబౌట్ హర్, బట్ బికాజ్ షీ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ మినిస్ట్రీ, ఇంకా అలాగనే ఎక్కువ పరిచయంలో ఉండేది. సో వెల్ నోన్ ఆన్ యూట్యూబ్ ఆర్ ఆన్ ఇంటర్నెట్. సో దాని ద్వారా వీ యూస్ టు నో అబౌట్ హర్. కానీ పర్సనల్గా తెలిసినప్పటి నుంచి వాట్ ఎవర్ షీ ఈజ్ ఫేసింగ్, ఎక్కువ షీ ఎంక్వైర్స్ విత్ ద లార్డ్ అగైన్, ఎక్కువ ప్రార్థన చేయడం. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే, ఏదన్నా ప్రాబ్లమా ఫస్ట్ ప్రేయర్ చేసుకో, దెన్ వీ కెన్ గో అండ్ లుక్ ఫర్ అదర్ సోర్సెస్ అని అనేవారు. నేను పరిచయం వాళ్ళ కుటుంబం మేము కలిసిన తర్వాత కూడా ఎక్కువ మనం బయటికి వెళ్తున్నా, ఆఖరికి చర్చ్కి వెళ్తున్నా, ఉపవాస ప్రార్థనకు వస్తున్నా, అంకుల్ ఆంటీ చిన్న ప్రేయర్ చేస్తాను. లైక్ వెళ్ళే ముందు కూడా అదే, అగైన్ మా ఇంట్లో కూడా అదే చూస్తాం. వాట్ ఎవర్ హ్యాపెన్స్, అక్కడికి కొత్త వస్తువు కొనుక్కున్నా, చిన్నది ఏదైనా కొనుక్కున్నా కూడా ఐ గో టు మై ఫాదర్ అండ్ ఆస్క్ హిమ్ టు ప్రే. సో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ సీక్ హెల్ప్ ఫ్రమ్ గాడ్
అండ్ దెన్ మనం చేయాల్సిన పని మనం చేయాలి. ప్లీజ్ డూ. ఇందాక నేను చెప్పడం అంటే ఐ స్టార్టెడ్ బట్ ఐ డి నాట్ ఎండ్ దట్ పాయింట్. మరి బిఫోర్ అని చెప్పి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పి తర్వాత ఫొటోస్ పెడుతున్నారు కదా. మరి ఆ బిఫోర్ ఉన్నప్పుడు నాకు పీసీఓడి కొంచెం ఎక్కువగా ఉంటున్న సమయంలో కాలేజ్కి వెళ్ళినప్పుడు స్కూల్లో 10th grade ఆ టైంలో అందరూ ఏడిపించేవారు అనమాట. ఇంకా బయట వాళ్ళు తెలుసు కదా ఎలా ఉంటారో, అబ్బాయి ఫేస్లా ఉంది మగోడ్లా ఉంది అని చెప్పి ఏడిపిస్తుంటే ఇంటికి వచ్చి మమ్మీ డాడీ వాళ్ళకి కూడా చెప్పకుండా నేను ఏడుస్తూ ఉండేదాన్ని. ప్రభా నా ఫేస్ ఇలా ఉంది అని చెప్పి, నాకు ఉన్న పీసీఓడిని బట్టి, నాకు నా ఫేస్లో వచ్చే మార్పులు, నా బాడీలో వచ్చే మార్పులను బట్టి ఇలా అంటున్నారు ప్రభా అని చెప్పి నేను దేవా అందరూ మరలా అలా అన్న వాళ్ళందరూ నోరులు మూయించు ప్రభా, నా యొక్క పీసీఓడి నుంచి నాకు స్వస్థత దయచేయని చెప్పి ఐ యూస్ టు ప్రే అండ్ ఐ యూస్ టు ఆల్సో ప్రే దట్ నేను ఎప్పుడు కూడా ఈ విషయం వల్ల నాకు పిల్లలు లేరు అని చెప్పి అందరూ మాక్ చేసే స్థితికి కూడా నేను తెచ్చుకోకూడదు అని చెప్పి నేను ప్రార్థన చేసి ఉన్నప్పుడు when the PCOD got better, when the symptoms got better, when I could start managing my diet and continued praying, నా దేవుడు నాకు నా ఫేస్ని కూడా, నా ముందున్న ఫేస్ మంచిగా పీసీఓడి లేనప్పుడు హెల్తీ ఫేస్ దేవుడు నాకు ఇచ్చాడు. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటున్నారా అంటే, లేదండి నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పిన విషయం నాకు పీసీఓడి సివియర్గా ఉన్నప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే దేర్ ఇస్ అ ఫాస్టింగ్ విండో అండ్ అన్ ఈటింగ్ విండో. మనం తినే సమయం ఉంటుంది అండ్ 6 తర్వాత లేకపోతే 7 తర్వాత డిన్నర్ తినకుండా మార్నింగ్ తినడం, దట్ ఈస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇప్పుడైతే సిన్స్ ఐఎమ్ ప్రెగ్నెంట్ ఐఎమ్ నాట్ ఫాస్టింగ్, ఐఎమ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్. Praise God.